అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. 2 ఇంజన్లు విఫలమవడంతోనే విమానం కూలిపోయి ఉంటుందని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. విమాన ప్రమాద దర్యాప్తుతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో బ్లూంబర్గ్ నివేదికను తయారు చేసినట్లు సమాచారం. విమానయాన సంస్థకు చెందిన పైలట్లు కూలిన విమానం పారామీటర్స్ ను ఫ్లైట్ సిమ్యులేటర్ ద్వారా రీక్రియేట్ చేసినట్లు సమాచారం. డ్యూయల్ ఇంజన్ల వైఫల్యంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతి చెందగా 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో త్వరలో తొలి నివేదికను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.